హరే కృష్ణ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. అంటే మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అని. మనకి తెలుసు, రాధాకృష్ణుల నామాలు, రూపాలు, గుణాలు మరియు లీలలు ఎప్పుడూ విడదీయరానివి. అలాగే పంచాంగం ప్రకారం కూడా కృష్ణుని ప్రాతినిధ్యం చేసే మాసం రాధారాణిని ప్రాతినిధ్యం చేసే మాసం తర్వాతే వస్తుంది. శిల రూపగోస్వామి తన ప్రసిద్ధ రాధికాష్టకంలో రాధారాణిని కార్తీక మాసానికి అధిష్టాత్రి దేవిగా వర్ణించారు. ఈ కార్తీక మాసం పురాణాలలో విశేషంగా చెప్పబడింది. ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. ఇదే దామోదర మాసంలో దీపావళి రోజున దామోదర లీల జరిగింది. కనుక ఈ కార్తీక దామోదర మాసంలో దామోదర వ్రతాన్ని చేయడానికి చేయవలసిన 5 విషయాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మంగళహారతి దర్శనానికి వెళ్ళాలి. 2, ప్రతిరోజు హృదయపూర్వకంగా రాధా దామోదరులకు నేతి దీపాన్ని అర్పించాలి. అలాగే తులసీదేవిని పూజించాలి. 3, ప్రతిరోజు దామోదర అష్టకాన్ని గానం చేయాలి. 4, కృష్ణుని పవిత్ర నామాలను శ్రద్ధగా ఏకాగ్రతతో జపించాలి. 5, శ్రీమద్ భాగవతం నుండి కృష్ణలీలలను శ్రవణం చేయాలి. ఈ ఆచరణలను అనుసరించడం ద్వారా మనం కార్తీక మాసాన్ని మరింత సార్థకం చేసుకొని ఆ రాధా దామోదరుల కృపకు మరియు శ్రీల ప్రభుపాదుల వారి కృపకు పాత్రులు కావచ్చు. హరే కృష్ణ.